అనకాపల్లి జిల్లాకు చెందిన బల్క్ డ్రగ్ పార్క్ వ్యతిరేక ఉద్యమకారుడు అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా పీడీ యాక్ట్ పెట్టడాన్ని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం తీవ్రంగా ఖండించింది. చంద్రబాబు ప్రజలను నమ్మించి మోసాలు చేస్తున్నారని కేవీపీఎస్ నేతలు మండిపడ్డారు. ప్రజల తరపున పోరాటం చేస్తున్న వారిపై పీడీ యాక్ట్ పెట్టి ఉద్యమాన్ని అణచాలని చూస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. బల్క్ డ్రగ్ వ్యతిరేక ఉద్యమంలో రైతుల తరపున పోరాడినందుకు రాష్ట్ర ప్రభుత్వం సిపిఎం నేత అప్పలరాజుపై పీడీ యాక్ట్ పెట్టడాన్ని కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. విశాఖలోని ఎల్ఐసి బిల్డింగ్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహ ప్రాంగణంలో ఆందోళన చేపట్టింది. ప్రస్తుతం కేవీపీఎస్ నేతలు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. అప్పలరాజు పై పీడీ యాక్ట్ పెట్టడాన్ని ఎలా చూడాలి, అంటే ప్రభుత్వం విధానాన్ని ఏ విధంగా? అప్పలరాజు గారిపై పీడీ యాక్ట్ పెట్టడాన్ని ప్రజానాయకులపై అణిచివేతకు నియంతృత్వానికి నిదర్శనంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం భావిస్తున్నది. ఎందుకంటే ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట మాట్లాడుతున్నది. ఆ రోజున మేము అధికారంలోకి వస్తే బల్క్ డ్రగ్ను ఆపేస్తామన్నారు. కానీ ఈ రోజున అదే బల్క్ డ్రగ్ను నెత్తి మీద పెట్టుకొని అక్కడ ఉండే వాళ్ళ ఉపాధిని పోగొట్టడానికి, అట్లాగే దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు వారి ప్రయోజనాన్ని నాశనం చేయడానికి ఈ ప్రభుత్వం కంకణం కట్టుకున్నది. దానికి వ్యతిరేకంగా అక్కడ ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ప్రజా సంఘాల నాయకులపై ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలు తీసుకోవడం దుర్మార్గంగా భావిస్తున్నాం. ప్రజల కోసం ఆ చుట్టుపక్కల రాజీపేట చుట్టుపక్కల ప్రాంతంలో మత్స్యకారులకి, అలాగే రైతులకి అనుకూలమైన పద్ధతిలో వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అప్పలరాజు గారు చేస్తున్న పోరాటాన్ని అణిచివేయడానికే ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ పీడీ యాక్ట్ని తీసుకొచ్చాడు. ఇది చాలా దుర్మార్గం. అసలు చంద్రబాబు నాయుడికి ఈ హక్కు ఉందా లేదా అని మేము అడుగుతున్నాం. ఆయన కూడా జైలుకి వెళ్ళొచ్చారు. ఆయన చేసిన అవినీతికి దీనిగా ప్రతిఫలంగా అది జైలుకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఆయనకి అసలు పీడీ యాక్ట్ ఎందుకు పెట్టారు, ఈ ఎవరి ప్రయోజనాల కోసం పెట్టారనేది సందర్భంగా మేము అడుగుతున్నాం. వెంటనే పీడీ యాక్ట్ని రద్దు చేయాలి, అప్పలరాజు గారిని విడుదల చేయాలి. అప్పలరాజు గారిని అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ పెడితే సిపిఎం నాయకులు కానివ్వండి, మిగతా సంఘాలు అన్నీ కూడా భయపడతాయి, ఉద్యమాలు చేయరనేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అనుసరిస్తున్న విధానం ఇది. ఆ యాక్ట్ ఎవరి మీద పెడతారు? దొంగోల మీద, దోపిడీదారుల మీద పెడతారు. అలాంటిది ఎవరు మోసం చేస్తున్నారు ఇప్పుడు అనేది గమనించాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు. ఏంటి, గ్రీన్ ఎలర్జీ అని పేరు చెప్పి 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నాడు. ఎక్కడ వస్తాయి, ఎందుకు వస్తాయని చెప్పాలి ఖచ్చితంగా. ఇక్కడ 10,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగిపోతుందని చెప్తున్నాడు. ఏం అభివృద్ధి ఇప్పుడు దాకా జరిగిందో చెప్పండి. విశాఖపట్నం కాదు, రాష్ట్రం మొత్తం మీద 7 లక్షల మంది ప్రతి సంవత్సరం చదువుకొని నిరుద్యోగులుగా వచ్చేస్తున్నారు. వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడో ఈ 19 నెలల్లోనూ చెప్పాలి చంద్రబాబు నాయుడు. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి కదా. ఇది మొత్తం మీద తక్షణమే అప్పలరాజుపై ఉన్నటువంటి పీడీ యాక్ట్ను ఎత్తివేసి విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్తామని హెచ్చరిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.